ఏంటి నందిని తల్లిదండ్రులు వచ్చారని నందినిని ఇక్కడి నుంచి పంపించేశారా? అవును లక్ష్మి. రోజీ, నీకేమైనా మతిపోయిందా? చెప్పు రోజీ, సమాధానం చెప్పు. నాకు తెలియకుండా తనని ఇక్కడి నుంచి ఎందుకు పంపించావు? ఇంకా చాలమ్మా, నేను వాష్రూమ్ వెళ్ళొస్తాను. వీడేంటి కరెక్ట్ గా అమ్మా నాన్నల దగ్గర కూర్చున్నాడు? అమ్మాయి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? నన్ను వెళ్ళొకసారి చూసి రమ్మంటారా? వద్దులే, కొద్దిసేపు చూద్దాం. దగ్గర రావద్దు, బాబు.
వద్దు బాబు, వెనక్కి రిస్క్ తీసుకోవద్దు. వెనక్కి వాడిని వదిలేయ్ బాబు. అందరూ వెళ్ళిపోండి అందరూ. పదండి. చాలా థ్యాంక్స్ అయ్యా. ఏంటయ్యా, ప్రాణాలు లెక్కలేదన్నట్టు అంతలా వాడితో దెబ్బలాడావు. వాడు కత్తిని పట్టుకునే రకమే గాని కత్తితో పొడిచే కెపాసిటీ వాడికి లేదు. అయినా పట్టపగలు మన కళ్ళ ముందు దొంగతనం చేసి పారిపోతుంటే మనం పట్టుకోవడానికి ప్రయత్నించకుండా ఉంటామా చెప్పండి? నీలాంటి మంచోళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా దేశంలో మానవత్వం ఉంది. మనిషికి రెండు కనపడకూడదు. ఒకటి పర్సు, రెండు మనసు. మనసుని గుండె లోపల దాచుకోవాలి, పర్సుని జేబు లోపల కనపడకుండా దాచుకోవాలి. రెండు జారిపోయిన ప్రమాదమే. బై ద వే, నా పేరు విజయ్. నా పేరు సురేంద్ర. తన నా భార్య సుధా. ఎక్కడి వరకు వెళ్తున్నారు? మా అమ్మాయితో వచ్చాం బాబు. నిజామాబాద్ వెళ్తున్నాం. మీ అమ్మాయి ఎక్కడ? మా నందిని లోపలుందండి. మీ అమ్మాయి పేరు నందినియా? అవును బాబు. నాకు తెలిసిన అమ్మాయి పేరు కూడా నందినియే. సరే రండి తిందాం. మేం తిన్నాం బాబు. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. ఏంటమ్మా, వాష్రూమ్ కని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు? నానా, ఇక్కడెక్కడన్నా మెడికల్ షాప్ ఉందేమో అని చూడడానికి వెళ్ళాను. పర్వాలేదులేమ్మా, వెళ్లేదారిలో ఎక్కడైనా తీసుకుందువు గాని. రా, ముందు భోంచేద్దువు కానీ. వద్దు నాన్న, వెళ్ళిపోదాం. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. సరే ఉండు, నేను వెళ్ళి బ్యాగ్ తీసుకొస్తాను. హా. పదండమ్మా, వెళ్దాం. నానా, ఆ. అటొద్దు, ఇటు వెళ్దాం. సరేనమ్మా, పద. హలో, ప్లీజ్ అండి, ఎలాగైనా సరే నా మనవరాలు ఎక్కడుందో మీరే చెప్పాలి. కాస్త వెతకండి ప్లీజ్. ఓకే. హలో రాజుగారు, ఏమైనా తెలిసిందా? కొంచెం మీ వాళ్ళతో వెతికించండి ప్లీజ్. ఆల్బమ్ ఇవ్వు. అమ్మా, ఏం చేస్తున్నావు? వదలమ్మా, వదులు. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. నందిని ఆల్బమ్ ఎందుకు అలా బయట విసిరేశావు? అసలు నువ్వేమనుకుంటున్నావమ్మా? నా ఫ్రెండ్ ఆల్బమ్ అలా విసిరేయడానికి నీకు అసలు బుద్ధుందా లేదా? తల్లిని పట్టుకొని
బుద్ధుందా లేదా అంటావా? నిన్ను భార్గవి, భార్గవి మాట్లాడుతున్నావు తెలుస్తుందా? భార్గవి, ఎందుకు భార్గవి? ఏం చేస్తున్నావు భార్గవి? ఏం చేస్తున్నావు? అసలు ఏంటి పని? ఆంటీ నన్ను పట్టుకుని నీకు బుద్ధుందా లేదా అని అడిగింది. దీనికి నాకంటే మనందరికంటే ఆ రోగిష్టి నందినియే ఎక్కువైపోయింది. అవును, రోజీకి ఖచ్చితంగా మనందరికంటే నందినియే ఎక్కువ. అంత మాత్రాన చేయి చేసుకుంటావా? చూడజ్జి, అమ్మ ఎంత పని చేసిందో. నందిని ఆల్బమ్ ని బయటికి విసిరేసింది. ఏంటి భార్గవి నువ్వు చేసింది? అయినా నందిని విషయంలో ఎంతో బాగుండేదానివి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? అయినా పాపం ఆ నందిని వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయినా ఆవిడ మిమ్మల్ని ఎక్కడైనా వదులుతుందా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చుంది. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. అయ్యో అయ్యో అంటూ గుండెలు బాదుకుంటున్నారు కదా. అక్కడికేదో మీ సొంత మనవరాలు వెళ్ళిపోయినట్టు బకెట్లు బకెట్లు నీళ్లు కారుస్తున్నారు. అమ్మా, అసలు నందిని ఎవరు అనుకుంటున్నావ్? నందిని ఎవరనుకుంటున్నావు? నా స్నేహితురాలు అంటావు. అదే కదా ఎప్పుడు నువ్వు చెప్పేది పాత సోది. చూడండి, ఇదే చెప్తున్నాను. ఆ రోగిష్టి దాని పేరు ఇంట్లో వినబడకూడదు. అసలు అది చచ్చిందో బతికిందో మీరెవ్వరూ పట్టించుకోకూడదు. ఆ నందిని గురించి ఎలాంటి ప్రస్తావన రాకూడదు. రోజీ, రోజీ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఇంట్లో నా ఫ్రెండ్ నందిని పేరు వినపడకూడదు, నందిని ప్రస్తావన రాకూడదు అని అంటున్నారు కదా. అందుకే నేనే ఇంట్లో ఉండకుండా ఉంటే ఈవిడి గారికి అసలు గొడవ ఉండదుగా. నా స్నేహితురాల్ని వెతుక్కుంటూ నేనే వెళ్తున్నాను. రోజీ వదలజ్జి. పోతావా? వెళ్ళిపోతావా? ఎవరో దిక్కు మాలిన దానికోసం మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? 15 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చిన ఆనందం మాకు లేకుండా దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. ఏ సంతోషం నీతో పంచుకుందామన్నా నీకు తోడుగా దాన్ని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టావు. ఇప్పుడు దానికోసం మమ్మల్ని వదిలి వెళ్ళిపోతానంటున్నావు. చూసారా ఆంటీ, చూసారా? ఇది నన్ను వదిలి వెళ్ళిపోతుందంట. ఒక తల్లిగా దీని మీద నాకు ఏ హక్కు లేదా? చిన్న దెబ్బ కూడా కొట్టకూడదా? లేదు, నీకు ఏ హక్కు లేదు, ఏ హక్కు లేదు. తను నీ కూతురు కాదు, దేవత. ఇలాంటి దేవత మీద మనకెవ్వరికీ చేయి చేసుకునే హక్కు లేదు, హక్కే లేదు. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. రోజీ, నువ్వైనా అర్థం చేసుకోమ్మా. మీ అమ్మని, ఈ అజ్జిని అర్థం చేసుకోమ్మా. ఇల్లు తెలిపెట్టి వెళ్ళొద్దు ప్లీజ్. ఆగు రోజీ. రోజీ, నీకు నా మీదే కదా కోపం? కొట్టు, 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 కొట్టు. పాపించదాన్ని నీ మీద చేయి చేసుకున్నాను. కావాలంటే నన్ను చంపేయ్, చంపేయ్. వదలు, వదలమ్మా. అంతే తప్ప నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకమ్మా. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయిన మరుక్షణం నా గుండె ఆగిపోతుందమ్మా. నేను చచ్చిపోతాను. అమ్మా, అలా అనకమ్మా. నా ప్రాణం అమ్మా, నా ప్రాణం నువ్వు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నేను బ్రతకలేను, నేను బతకలేను. అమ్మా, రోజీ అంటే నీకు ఎంత ప్రేమమ్మా.
అసలు ఇంట్లో నుంచే వెళ్ళిపోయిన రోజే నీ కూతురని నీకు తెలిస్తే నీ పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. అమ్మా ఏడవకమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను. వెళ్ళు కదా. వెళ్ళనమ్మా. పద, లోపలికి వెళ్ళిపోదాం. పద రా. దా. పద. పదమ్మా. బాబా, సురేంద్ర బేటా వచ్చావా? బాబా, బాబా. సురేంద్ర బేటా వచ్చావా? నాకు చాలా సంతోషంగా ఉంది బేటా, చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకి అల్లా నిన్ను కరుణించాడు. నీ విషయంలో అల్లా నీకు ఎన్నో పరీక్షలు పెట్టాడు. అవన్నీ నువ్వు ఓర్పుతో నెగ్గావు. అందుకే అల్లా నిన్ను జైలు నుంచి బయటకు పంపించాడు. అవును బాబా, ఆ అల్లా దయ వల్లనే నేను తొందరగా బయటికి రాగలిగాను. ఆ అల్లా దయ వల్లనే నా కూతురు నాకు దొరికింది బాబా. ఏంటి సురేంద్ర బేటా నువ్వు చెప్పేది? అవును బాబా, ఇక దొరకదనుకున్న నా కూతురు నాకు దొరికింది బాబా. ఎంత మంచి మాట చెప్పావు. అయితే ఆ అల్లా దీవెనలు నీ మీద మెండుగా ఉన్నాయన్నమాట. ఎక్కడా నీ బేటీ? అమ్మా నందిని, ఇలా రామ్మా. బాబా, నా కూతురు జీతే రహో బేటీ, జీతే రహో. అమ్మా సుధా, 15 సంవత్సరాల నుంచి సురేంద్ర బేటా కోసం నువ్వెంతగా ఎదురు చూశావో నాకు తెలుసమ్మా. నువ్వు పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండాలని ఆ అల్లా నీ భర్తతో పాటు నీ కూతుర్ని కూడా నీ దగ్గరికి పంపించాడు. కానీ బాబా, నా కూతురు అమ్మా సుధా, ఏమైందమ్మా? సురేంద్ర, ఏమైంది బేటా? సరే సరే, ముందు లోపలికి పదండి. రామ్మా.